కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ నివేదికను సీఎంకు అందజేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 4న నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. మీడియాలో విపరీత పోకడలు రోత పుట్టిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దారుణ భాషను వినియోగిస్తూ ప్రజాబాహుళ్యంలో విశ్వసనీయత కోల్పోతున్నారని పేర్కొన్నారు. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. మీడియా రంగంలో నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టుల పట్ల గౌరవం ఉందని, విషయ పరిజ్ఞానం లేని కొందరు వాడే భాష, వ్యవహరించే తీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కుట్ర అనాలనో, స్వార్థం అనాలనో, లేకపోతే విపరీతమైన పోకడలు అనాలనో నాకు తెలియదు. కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సన్నగిల్లుతుందో, జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు, ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది. అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణరేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు, ప్రసార సాధనాలకు కాదు, తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్న కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈ రోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్ బంజారా భవన్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని దాసోజు శ్రవణ్ బదిలిచ్చారు. సమస్యలు చెబుతామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నించడంతో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అప్లికేషన్ ఇస్తలేరు అనేటువంటి ఎక్కడ కూడా కాంప్లైంట్ లేకుండా నేను మళ్ళీ కూడా కోరుతాను, ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది. ఎక్కడైనా అర్హత కలిగి రేషన్ కార్డు రాకపోతే మీరు ఒక కాగితం రాసివ్వండి, ఆ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాది అనే మానవుని సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా 6 లక్షల చిల్లర రేషన్ కార్డు ఉండొచ్చు. అదే అంకెలతో పాటుగా 5 లక్షల రేషన్ కార్డు తొలగించిన సంగతి కూడా చెప్పుంటే బాగుండేది. రాజకీయ వేదిక కాదు, మనం లెక్క చెప్పుకోవడానికి కానీ ఈరోజు నూతన కమిషన్ ఈరోజు అదే చెప్తాను, అందుకే చెప్తాను. వాటిని ఇప్పుడు కోడికి ఎంటికలు లెక్క పెట్టాలి, గుడ్డుకి ఎంటికలు లెక్క పెట్టాలని సాధ్యం లేదు. ప్రభుత్వం మేము ఉన్నాం. మీరు గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు చెప్పిన వారు అన్నారా? ఈ నడుస్తున్న పాలించిన వేరుకటి ఓపిక ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఓపిక ఉండాలి. ఉదాహరణ ఏపీ మంత్రి లోకేష్ బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతుంటే తెలంగాణ సీఎం, మంత్రులు ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇక్కడ రేవంత్, అక్కడ బీజేపీ అండతోనే ఏపీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్తుంది అన్నారు. తాము కూడా బరాబర్ బనకచెర్లను అడ్డుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు?
అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతామంటే ఎవడు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. మేము ఊరుకోం, మీ ఆటలు సాగనీయం. ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో, ఇప్పుడు ఎట్లయితుంది? మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు, కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. వాళ్ళిద్దరిపై మేడిపల్లి పీఎస్లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదైంది. మేడిపల్లి పీఎస్లో నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టును కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు ముగియడంతో గత నెల 11న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ కేసు కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణలో యాదవులు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. తెలంగాణ వ్యాప్తంగా 1000 కోట్ల మేర దారి మళ్లించినట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. గొర్రెల పంపకంలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేసులు నమోదు చేశారు. భారీ స్థాయిలో నిధులు దారి మళ్లినట్లు గుర్తించడంతో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు వెల్లడి కావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. భారీగా నగదు, భూ కొనుగోళ్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 కోట్ల 10 లక్షల రూపాయలను దారి మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గొర్రెల యూనిట్లు లేనప్పటికీ మృతుల పేరిట నకిలీ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు రూపొందించి కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. కాగ్ ఆడిట్లోనూ 7 జిల్లాల్లో 253 కోట్ల రూపాయల మేర దారి మళ్లించినట్లు వెల్లడైంది. 200కు పైగా నకిలీ బ్యాంక్ ఖాతాలకు, ఆన్లైన్ బెట్టింగ్ ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. 31 యూజ్డ్ మొబైళ్లు, 20కి పైగా సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సరఫరాదారులు రీసైకిల్ చేసిన బిల్లులు, ఫండ్స్ డ్రా చేసినట్లు ఆధారాలు ఈడీ గుర్తించడం జరిగింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ, పెంపకం పథకంలో నిధులు దారి మళ్లింపులో అప్పట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు, ఆధారాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని, అది చేతకాక కాంగ్రెస్ కేంద్రంపై నెడుతోందని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని ఆర్ కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పార్టీ మొత్తం వ్యవస్థనన్నీ, టాప్ పోస్టులన్నీ ఎవరికి అప్పచెప్పింది? జెండా మోస పోస్టులనే అగ్రకులాలు ఉన్నారు తప్ప అధికార పార్టీలలో మొత్తం అధికార పదవులల్లో ఉన్నత పదవులు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అప్పచెప్పారు. బీసీని ప్రధానమంత్రి చేశారు, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేశారు, ఒక దళితుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు. ఉన్నతమైనటువంటి అధికార పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను చేసిన బీజేపీని మీద బుద్ధ చల్లడం మానుకోవాలి. సూర్యుడి మీద ఉమిస్తే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ ముఖం మీదే పడుతుంది. కండకు కనిపిస్తుంది. ప్రజలు అమాయకులని చూస్తురా, లేక ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారని మోసం చేయాలని చూస్తురా. ప్రజలు చాలా తెలివికి వచ్చారు. ప్రధానిని మీకు చాలాసార్లు ఛాన్స్ ఉండే, మీరు మొన్న కూడా యూపీఏ గవర్నమెంట్ ఉండే, ఎందుకు బీసీలకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. అంతేకాదు కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అంగీకరించి చరిత్రలో ఒక స్థానం సంపాదించింది. ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో తీసిన కులాల వారి లెక్కలు ఇప్పటిదాకా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మేము అప్పటి నుంచి అనేక సార్లు ధర్నాలు చేసాం. ఢిల్లీలో 30 సార్లు 10,000 మందికి తీసుకుపోయి ధర్నాలు చేసాం. ప్రధానమంత్రిని కలిసినాం, పార్లమెంటరీ రేట్ చేశాం, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అడిగాం. అయినా కూడా సోనియా గాంధీ కానీ ఎవరు కూడా అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళే అంటారు మేము తప్పు చేసినామని ఒప్పుకునే స్థాయికి వాళ్ళు కిందికి దిగారు. కాబట్టి అది చరిత్రలో ఒక మోడీకి అది సాధ్యమైంది. ఒక్కొక్క స్టెప్ మోడీ తీసుకుంటున్నాడు. ములుగు జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
ఇంచర్ల ఎకో టూరిజం పార్కులో అధికారులతో కలిసి మంత్రి సీతక్క మొక్కలు నాటారు. మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2 కోట్ల రూపాయలతో ఎర్రగట్టమ్మ దగ్గర ఎకో టూరిజం పార్కును ఏర్పాటు చేస్తామని, త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు మండలంలోని ఇంచర్ల ఈ యొక్క ఈకో పార్క్ను గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం 30,000 మొక్కలతో దాదాపుగా 25 ఎకరాలలో స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అద్భుతంగా మొక్కలు ఎదిగి మరి చెట్లుగా మారుతున్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం దాదాపుగా 20,000 మొక్కలను డిఎఫ్ఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కాకుండా ఈ యొక్క ప్రతి ప్లేస్ను ముఖ్యంగా ములుగు అనగానే మరి గుర్తుకొచ్చేది అడవులు, సమ్మక్క సారలమ్మ, రామప్ప టెంపుల్, లక్నవరము, బొగతా వాటర్ ఫాల్స్, లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా గోదావరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి టూరిస్టులు కూడా ఈ యొక్క ఈకో ఫారెస్ట్లో ఈకో పార్కులో సేద తీరే విధంగా నేషనల్ హైవేకు పక్కనే దీన్ని అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నాం. ఇక్కడ వాచ్ టవర్ కానీ అదేవిధంగా వాటర్ వాక్ పాత్, తర్వాత మంచిగా ప్రవహించే చిన్న చిన్న కాలువలు, కెనాల్స్ లాగా, నదుల్లాగా ఈ అడవిలో తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చెరువులను తయారు చేస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా రోజు మార్నింగ్ ములుగు వాళ్ళు కానీ చుట్టుపక్కల గ్రామ యువత కానీ వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉండే విధంగా రాబోయే కాలంలో మంచిగా తయారు చేస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవులను రక్షిస్తాం. గతంలో బీఆర్ఎస్ ఏ పార్టీని బ్రతకనివ్వలేదు అన్నారు మంత్రి సీతక్క. కొత్త ఆచారాలంటూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొని ఇప్పుడు ఇతర పార్టీలకు నీతులు చెబుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నూతన తెలంగాణలో ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకుపోయి నూతన అధ్యయనం చేపట్టింది బీఆర్ఎస్సేనని, పార్టీ మారని ఎమ్మెల్యేలపై కక్ష సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అనుసరించలేదని సీతక్క అన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ యొక్క వెనుకబడ్డ మండలాన్ని, ఈ యొక్క గంగారం కొత్తగూడెం మండలాలు 2 మహబూబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ ములుగు నియోజకవర్గంలో ఉన్నాయి. 100% బ్యాక్వర్డ్ ఏరియా, రోడ్లు లేనటువంటి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు, బ్రిడ్జీలు, అదేవిధంగా దాదాపుగా 4 సబ్స్టేషన్లు కూడా ఈ ప్రాంతానికి శాంక్షన్ చేయించి కరెంటు ప్రాబ్లం లేకుండా కూడా చేస్తూ ఉన్నాం. అవన్నీ మరొక 6 నెలలు సంవత్సరం లోపు తప్పకుండా వినియోగంలోకి వస్తాయి. అదేవిధంగా మీ అందరి యొక్క సహకారంతో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం. తొందరలోనే డిగ్రీ కాలేజీ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాం. అదే కాకుండా దాదాపుగా 300 కోట్లైనా పర్వాలేదని మరి నీళ్ళకు సంబంధించి కూడా మంచినీటి వ్యవస్థ పెడుతున్నాం. అదేవిధంగా సాగునీరుది కూడా కెనాల్ కోసం సర్వేలు జరిగినాయి. తొందరలోనే మరి వేం నరేందర్ రెడ్డి గారు, నేను, మన కొమరం కనకయ్య గారు, మేము ముగ్గురం కలిసి మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ వెనుకబడ్డ డ్రై ఏరియా, అసలు 2 పంటలు కాదు, 1 పంట కూడా కష్టం కాబట్టి ఆ పంటలకు 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కూడా ఆ ప్రణాళిక కూడా చేస్తాము. అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎవరుంటే వాళ్ళ పార్టీల ఎమ్మెల్యేలు 2014 నుంచి కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు అని చెప్పి ఇతర పార్టీల అందరి సీట్లను ఎమ్మెల్యేలను లాక్కున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏ ఉప ఎన్నికలు రావద్దు, ఏ కోర్టులు ఉండొద్దు. ఇతర పార్టీలు రాగానే నీతులు చెప్తా ఉన్నారు. మీరు నూతన తెలంగాణలో నూతన అధ్యయనం అని చెప్పి మీరు నూతన అధ్యయనం ఏం మొదలుపెట్టారు? ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరూ లాక్కోవాలి, రానటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాలి అనేదే మీ విధానం. మీరు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని అనుసరించారు? ఏ పార్టీని బతికి? కూటమి ప్రజాప్రభుత్వంలో పేదలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువులో నిర్వహించిన ప్రజావేదికపై సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడారు. పెన్షన్ గురించి ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. లబ్ధిదారుడు ఎక్కడున్నా వెతికి పెన్షన్తో ఆదుకుంటామన్నారు. ఇంత మునుపంతా కూడా 1 నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు, 2వ నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, 1 నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా
టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేలిముద్ర వేస్తారు అంటే మన థంబ్ ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కడ వేశారో చూస్తే మీ ఇంటి దగ్గర వేశారా, ఎక్కడ వేశారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం. పేద కుటుంబాలను గుర్తించడం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన P4 పథకం సామాజిక విప్లవానికి సంకేతమని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువు ప్రజావేదికపై పేద కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని చలించిపోయారు. పేద కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రవాసాంధ్రులను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ గడ్డ మీద పుట్టారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది బాంబే, కొంతమంది విదేశాలకు వెళ్ళారు, బాగా రాణిస్తున్నారు. కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కడికి పోయినా మన గడ్డ పుట్టిన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళా వచ్చారు. వారిని అభినందిస్తూ మీరంతా కూడా మార్గదర్శకులు కావాలి, బంగారు కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి, మనతో సమానంగా పైకి తీసుకెళ్ళాలి. నమ్మకమే కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు, ఒక పక్క బంగారు కుటుంబాలను చూశారు, ఒక పాప సంకల్పం దీవెన. ఆ అమ్మాయి సంకల్పం ఎస్ఐ కావాలి. తండ్రిని చూస్తే పెయింటర్, ఇబ్బందులు చాలా ఉన్నాయి. తల్లిని చూస్తే ఆవిడికి వినపడదు. అలాంటి సమస్యలుంటే ఈ సంకల్పం నెరవేరుతుందా లేదా అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ముందుకొచ్చి తప్పకుండా సహకరించే బాధ్యత నాదని మార్గదర్శిగా ముందుకొచ్చారు. వారిని అభినందిస్తున్నా. ఇప్పుడు దీవెన బాధ్యత డెఫినెట్ గా ఒక రోజున ఆవిడ ఎస్ఐ మళ్ళా నా దగ్గర పనిచేయాలని నేను కోరుకుంటున్న సీఎం ఆఫీసులో పనిచేయాలి. అలాంటి సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆడబిడ్డను చూశారు. ఇద్దరు అత్తామామ ఉన్నారు, భర్త ఉన్నాడు, అనేక సమస్యలున్నాయి. గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రేషన్ కార్డు కూడా తీసుకోకుండా గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడే దత్తత తీసుకున్నారు. నేను అవన్నీ సెట్ చేస్తానని వారు హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఉండే మిత్రుడు గోవింద్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను కూడా చేస్తానని ముందుకొచ్చారు. ఇదొక స్ఫూర్తి, ఇదొక ఉద్యమం, ఇదొక పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే ఒక మానవత్వంతో చేసే పని. దీనికి వాళ్ళందరినీ అభినందిస్తూ రాబోయే రోజుల్లో నేను పెట్టుకున్నటువంటి ఈ యొక్క మార్గదర్శి బంగారు కుటుంబం P4 అనేది ప్రపంచానికి ఒక మార్గదర్శకం కావాలని, ఒక రోల్ మోడల్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దీన్ని అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ సుపరిపాలనతో తొలి అడుగుపై చర్చించారు. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు. గత ప్రభుత్వానికంటే రెండింతల సంక్షేమం పెరిగింది అన్న చంద్రబాబు ఈ నెలలోనే సూపర్ 6లో భాగమైన 2 హామీలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ యంత్రాంగానిదే అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని, ప్రజలు ఓట్లేస్తేనే అధికారంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. రేపటి నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్న నేపథ్యంలో అందులో అర్హులైన రైతుల పేర్లు లేకపోతే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు సీఎం. రైతు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని, అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్నది పార్టీ సిద్ధాంతమని తెలిపారు. ఇక ఎమ్మెల్యేలు ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవాలని ఇప్పటికే సూచించామని, ప్రజల్లో ఉండే వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్న వారిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీకి రాబోతున్నారు. రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అమరావతి పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొనున్నారు. వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని రకాల పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు లేవని చెప్పారు. వైసీపీ నాయకులు పరామర్శల పేరుతో రైతుల ఆస్తులను నాశనం చేస్తున్నారని అన్నారు.
ఈ నెల 15న మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని తెలిపారు. కేవలం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది. గతంలో 43 లక్షల మందికి ఏదైతే మాకు ఈరోజు తల్లికి వందనం అంటున్నామో వాళ్ళు ఆ రోజు అమ్మఒడని ఇచ్చేదానికి కూడా కష్టపడ్డారు. ఇదికి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. గత 5 సంవత్సరాలు మహిళల ఓట్ల కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరున్న సమయంలో ఎక్కడ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ 14 నెలల్లో పాత పద్ధతిలో కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడని విధంగా మేము పనిచేస్తున్నాం. ఒక మహిళా ఎమ్మెల్యేను 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి 1 పర్యాయం మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎలా సంబోధించాలో కూడా చెప్పకూడదు. అసభ్యకరంగా ఆమెను కామెంట్ చేస్తే మీరు పట్టించుకోలేదు, కానీ ఎవరో తెలియని వాళ్ళు ఇంటిపైకి పోయి చిన్న సంఘటన జరిగితే దాని విషయంలో మీరు భూతత్వంలో చూపిస్తున్నారు. దాడికి ప్రతిదాడి అనేది సంస్కారం కాదు, ప్రజాస్వామ్యంలో ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఎవరైతే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడతారో, ప్రజలను ఇలాంటి సంఘటనలకు ప్రేరేపిస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పేదల అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించారు. ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేసే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది అన్నారు. తాము ఒత్తిడి చేస్తేనే హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. జగన్ పర్యటనకు జనం వస్తే టీడీపీ నేతలు ఎందుకు రగిలిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. గత ప్రభుత్వంలో విశాఖలో డ్రగ్స్ కల్చర్ లేదు అన్నారు. విశాఖలో క్రైమ్ రేట్ లెక్కలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలీస్ వ్యవస్థను పని చేయనీయకపోవడంతోటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. లూలు సంస్థకు భూములు, ఉద్యోగాల కోసం ఇస్తున్నారా, లాలుచిపడి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పూర్తిగా సొంత డబ్బాకు పరిమితమైపోయింది అని బొత్స విమర్శించారు. ఎప్పుడు కూడా మన కని విని ఎప్పుడు చూడలే ఇక్కడ డ్రగ్స్. అంతకుముందు ఇక్కడ డ్రగ్స్ తో యువకులు పట్టుపడడం, దాని మీద అత్యున్నతలో ఉన్న పోలీస్ అధికారి వారు చూచాయిగా లీగల్ ఇచ్చింది వచ్చి 12 ఉన్నారు, కొంతమంది ఉన్నారని చెప్పడం, ఆఖరిగా చేస్తూ ఒకరిద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6 P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లు వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామని ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితులు బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మాక్సిమం ఎంత చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండవు. ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబం ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా, కాన్సెప్ట్ లేదు. ఊరికే గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చి అంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంట్. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే, మాట్లాడిన వద్దన్న మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతానికి వచ్చి ఆ బురద తీసుకు మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటి? కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఏడాదిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజల తిరస్కరణకు గురైంది అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పించుకోవడానికే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని సజ్జల ఆరోపించారు. లిక్కర్ కేసులో మూలం లేదు అన్నారు. రాష్ట్ర ఖజానా మీద కార్పొరేట్లకు పెత్తనం ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఏడాదిలోనే ఘోరంగా విఫలమై ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని కూటమినబడే అతుకుల ప్రభుత్వం ప్రజల ముందు సంజాయిషి బోనెక్కిలో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు, మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్ఠగా
లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి, గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ ఏందనేది తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఒక రోజు ఒక పిట్ట కథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇవాళ ఉదయం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. సినిమాలకు ఉత్తమ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ను ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును 2 హీరోలను ఎంపిక చేసింది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ సినిమాలో విక్రాంత్ మస్సేలను ఉత్తమ నటులుగా ఎంపిక చేశారు. మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ సినిమాలో రాణి ముఖర్జీని ఉత్తమ నటి అవార్డు వరించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. ఉత్తమ యాక్షన్ స్టంట్ కొరియోగ్రఫీలోనూ, ఉత్తమ యానిమేషన్ విజువల్స్ ఎఫెక్ట్ సినిమాగా హనుమాన్ సినిమా అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ గేయ రచయితగా బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసల్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు వరించింది.